ఏమన్నా డబ్బులు గారు ఆ గీత అందిసిందండి, అందుకే పాలు ఇవ్వట్లేదు. రేపు నుంచి నేను తీసుకొస్తానులేండి, మీరేమో ఇది అవ్వద్దు, ఓకేనా? సరే అండి. ఒరే చిన్న అన్నయ్య చూసుకోవడానికి హైదరాబాద్ నుంచి పెళ్ళోళ్ళు వస్తున్నారా, నువ్వు అర్జెంట్గా 1 లీటర్ థమ్సప్ 2 మిక్చర్ బయటలు తీసుకురా. అంత మంది సరిపోతాయి అంటున్నానా? ఒరే మర్చిపోయిన మొన్న సూర్యగడు దినం భోజనాలకు వెళ్ళినప్పుడు 4 సీట్లు వేరు, అవి తెచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను, ఇంకా అయ్యి కానిచ్చేద్దాం. ఇంకా ఓ అమ్మాయి నాన్న, అందుకే మా అమ్మ వేరే చూసుకుంది. జోడించిన కూడా ఎత్తాను, ఎదవ మాటలు మాట్లాడమంటే వెళ్ళు కొట్టుకడేస్తారు మళ్ళీ. బావగారు బావగారు ఎట్లున్నారు? మస్తుంది మీ ఊరు, పొలాలు, పూరీలు. పూరిలా? అదే బావగారు, పొంగిన పూరీలు వచ్చేదారిలో తిన్నామండి. ఆహా, కాంతం హోటల్ దగ్గర ఆగారా? అవును బావగారు, మీకెలా తెలుసు? పొంగిన పూరీలు అన్నప్పుడు అర్థమైందండి. సర్లే ఎంతసేపు నుంచి ఉంటారు, రండి కూర్చుందాం. బావగారు వీళ్ళు మాకు జబర్దస్త్ కట్టిర్రు. బావగారు మేము కాదండి బాబు, కామెత్తులు కట్టారు. బావగారు ఇంకెంతసేపు నుంచి ఉంటారు, మళ్ళీ మాకు మాట వచ్చేది. రండి కూర్చోండి. ఇతను మా ఊరు ప్రెసిడెంట్ గారు. ఒరే చిన్న, ఆ స్వీట్లు కూల్ డ్రింకులు తీసుకురారా. బావగారు ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? ఇవన్నీ ఎందుకని చెప్పేసి అలా తినేస్తున్నారు. నువ్వు నోరుమై ఇలా అన్నయ్య జాగ్రత్తగా తీసుకురా. బావగారు రసం కారిపోతుంది, గొట్టం కాజదండి బాబు. మా పెద్ద కొడుకండి. రే దండం పెట్టరా. అదేంటి బావగారు నమస్తే అటు పెట్టండి, నేను ఎటుంటే? మా ఊడికి తూర్పు ఇష్టం అండి, అందుకే తూర్పు దండం పెడతాడు. మన అల్లుడు గారికి భక్తి ఎక్కువ అనుకుంటా. మన ఊరి కోసం తెలిసి వచ్చారా? తెలిసి ఎలా వస్తారా? మొన్న అంటి చెట్టుకి బొక్కటేసాడు, అందుకే అర్జెంట్గా సంబంధం తెచ్చేసాను. మంచిగా మన ఊరు కోపొచ్చాడు అయితే. ఒరే పెద్దోడా కూర్చోరా. ఏమైందిరా? ఏదో గుచ్చుకుంటున్నానా? ఏం లేదు బావగారు, కారుతరం గుర్తుందండి.